తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పాలక వర్గాల పదవీకాలం పూర్తయింది. ఆయా జిల్లాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో కూడా ఆగస్టు 6 నుంచి జిల్లా పాలక వర్గాల పదవీకాలం ముగియనుంది. జిల్లా మండల పరిషత్ల పదవీకాలం ముగుస్తున్నందున త్వరలో ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగింది. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారాలతో ఊదరగొట్టాయి. కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఏ ఎన్నికలు ఉండవని, పూర్తిగా అభివృద్ధి పనులపైనే దృష్టి సారించే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కూడా కాంగ్రెస్ సర్కారు కృత నిశ్చయంతో ఉంది. క్రితంసారి సర్పంచ్ ఎన్నికలు 2019 జనవరిలో 3 దశల్లో జరిగాయి. గ్రామాల్లో ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్ సహా కొత్త కార్యవర్గం నియమించబడ్డారు. వీరి పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1తో ముగిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోవడంతో రోజువారీ కార్యక్రమాలు నిర్వహణకు గ్రామాల్లో ప్రత్యేక అధికారులను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది. ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా విషయానికి వస్తే 20 మంది జెడ్పీటీసీలు, 289 మంది ఎంపీటీసీల సభ్యులు ఉన్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం ఆగస్టు 6న ముగియనుంది. ప్రస్తుతం జిల్లా పరిషత్లో సైతం 7వ తేదీ నుండి ప్రత్యేక అధికారుల పాలన రానుంది. జెడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. మండల పరిషత్కు జిల్లా స్థాయి స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని మండలాల్లో ప్రత్యేక అధికారిగా ఒకరు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండల పరిషత్ బాధ్యతలను వారికి అప్పగిస్తారా లేదా మరో జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు ఇస్తారన్నది తేలాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే సూచనలు కనిపించడం లేదు. జెడ్పీటీసీల ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ ఊహించారు. కానీ వివిధ కారణాలతో అవి వాయిదా పడ్డాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎన్నికలు సిద్ధమై నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. రిజర్వేషన్లు, ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ లాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి కనీసం 2 నెలల సమయం పట్టనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 10 ఏళ్ల పాటు ఒకే రిజర్వేషన్ కొనసాగేలా చట్టం తీసుకువచ్చింది. అయితే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా చట్ట సవరణతో కొత్త రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు పోతుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. నూతనంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికలకు పోతుందోనని ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. పాత రిజర్వేషన్ ఉంటుందని, తామే పోటీ చేస్తామని కొందరు సిద్ధమవుతుండగా రిజర్వేషన్లు మారుతాయనే చర్చ సైతం గ్రామాల్లో కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.